వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ అమెరికా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంది, ఇరాన్ అమెరికా బేస్ల మీద దాడి చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంది. అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి? ఈ యుద్ధంలో ఇప్పుడు యుద్ధం ఎక్కడి వరకు వచ్చింది? సో ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి? దానికి సంబంధించి ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు అట్లాగే భారతదేశానికి ఉన్నటువంటి ఇంపాక్ట్ ఎట్లా పడబోతుంది అనేది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సంతోష్ రావు గారు యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద బాగా పట్టున్న వ్యక్తి. సార్ నమస్తే. థ్యాంక్ యూ కరుణాకర్ గారు. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు ఎక్కడ వైరం జరిగింది? అసలు ఎందుకు ఈ రెండు దేశాలు యుద్ధం దాకా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? అసలు నిజానికి నేను చదివిన దాని ప్రకారం ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించింది కూడా ఇరానే అని ఒక చోట చదివిన. ఏంటి అసలు ఈ రెండు దేశాలకు ఎందుకు వైరం పెరిగింది? కారణం ఏంటి? యాక్చువల్లీ ఈ రెండు దేశాల మధ్య ఒక ఎనిమిటీ, ఒక వైరం ఉండడానికి ప్రధానంగా రీజన్ ఏంటంటే ఆ ప్రాంతంలో పట్టు కోసం సార్. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మొత్తం అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్, దాంతో పాటు ఈ జోర్డాన్, ఇవన్నటువంటి ప్రాంతాన్ని మనం వెస్ట్ ఏషియా అంటాం, పశ్చిమాసియా. ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్యలో పోరు నడుస్తుంది. బట్ ఎప్పుడైతే కనుక ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని, అంటే ఈ యొక్క అణు ఆయుధాలని ఎప్పుడైతే చాలా ఫాస్ట్ గా రెడీ చేసుకుంటుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కు ఉందో, అప్పుడు ఎట్లనైనా సరే ఇరాన్ యొక్క న్యూక్లియర్ కంట్రీగా ఎదగనివ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ కంట్రీ అయిందనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు నిలువరించలేదు కదా. ఎందుకంటే అప్పుడు ఇట్లాంటి యుద్ధాలు చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది? న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇజ్రాయెల్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? మళ్ళీ అమెరికా. సో కాబట్టి ఆటోమేటికల్ గా ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఒకవేళ డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఆటోమేటికలీ అమెరికా ఇంట్రెస్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. సో కాబట్టి ఇరాన్ వీటికి అగెనిస్ట్ గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ అమెరికా ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా యుద్ధం చేసుకున్నాయి. అంటే ఇరాన్ కొన్ని గ్రూప్లకు సపోర్ట్ చేయడం, హెజ్బుల్లా, హుతీ రెబల్స్, వీళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేయడము, ఇట్లా ఇండైరెక్ట్ గా నడిచినటువంటి యుద్ధం కాస్త ఫైనల్ గా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధంగా ఈ యొక్క మనకి ఎవాల్వ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా అమెరికా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మొత్తం అమెరికా వర్సెస్ ఇరాన్గా మారిపోయింది. ఇప్పుడు ఇరాన్ రెండు దేశాల మీద దాడులు చేస్తుంది. రెండు దేశాలు అంటే ప్రత్యక్షంగా అమెరికా మీద చేయకపోయినా అమెరికా బేస్లు ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్లో వాటన్నిటి మీద దాడులు చేస్తూ ఉంది కదా. సో ఈ యుద్ధం ఇంకా తీవ్రమైతే తట్టుకునే శక్తి ఇరాన్కు ఉందా? ఇరాన్ ఒక మామూలు దేశం, ఇజ్రాయెల్ మనకు డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ కంట్రీ అని చెప్తూ ఉంటారు, అమెరికా అగ్రరాజ్యంగా చెప్తూ ఉంటాం. సో ఇరాన్ ఈ రెండు దేశాలను తట్టుకోగలుగుతుంది యుద్ధం ఇంకా తీవ్రమైతే? యాక్చువల్లీ యుద్ధం తీవ్రం అవ్వడము అనే దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే సార్ కరుణాకర్ గారు, ఇరాన్ ఇచ్చేటటువంటి రెస్పాన్స్. ఆల్రెడీ ఇరాన్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో, కమీని ఎవరైతే ఉన్నారో, తను చనిపోవడం అండ్ తనతో పాటు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం కూడా అందరూ కూడా ఈ దాడిలో చనిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇరాన్ లో ఒక రకమైనటువంటి స్టెబిలిటీ అనేది లేదనమాట. ఇరాన్ యొక్క రాజకీయాలలో అంత పట్టున్నటువంటి నాయకులు ఎవరు లేకుండా పోయారు. సో దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల అసలు ఇప్పుడు ఇరాన్ ని ఎవరు ఎన్ని రోజులు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు? దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ స్ట్రక్చర్ లో చూస్తున్నట్టుగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మీరు చీఫ్ ఆఫ్ స్టాఫ్ చనిపోయారు, సీనియర్ అడ్వైజర్ చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఇరాన్ ని ముందుండి నడిపించేటటువంటి వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఇరాన్ తాత్కాలికంగా ఒక 3 సభ్యులతో కూడినటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇది ఎన్నో రోజులు ఇరాన్ ని ముందుకు నడపలేదు. సో కాబట్టి మీరన్న క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఇరాన్ యొక్క దాడిలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే మరి దీని తర్వాత అమెరికా ఏమంటుంది? ఇప్పుడు ఇరాన్ ప్రజలు వాళ్ళకి టైం వచ్చింది, మీరు ప్రభుత్వాన్ని మార్చుకునే టైం వచ్చింది అంటున్నారు. ఎన్ని రోజులు కమీనే ఉన్నప్పుడు ఒక మతపరమైనటువంటి పాలన ఉండేది, మతపరమైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఆ మతపరమైనటువంటి నాయకత్వం నుంచి మిలిటరీ రూలింగ్ లో పోతుందేమో అని భయంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మిలిటరీ ఏంటంటే మనకి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పేసి ఐఆర్జీసీ ఉంది. మరి ఐఆర్జీసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ మిలిటరీ అనేది ఇంకా ఏ విధంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ యూజ్ చేస్తారో అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఇవన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్లో ఒక రకమైనటువంటి ఇన్స్టెబిలిటీ ఉంది అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇప్పుడు రక్షణ పరంగా చూసినట్లయితే ఏ దేశం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది? డిఫెన్స్ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే ఇప్పుడు 3 దేశాలతో పోలిస్తే అమెరికా ఎట్లాగో టాప్లో ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్తో పోలిస్తే ఏ దేశం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఆన్ సర్ఫేస్ లెవెల్ చూసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ముఖాముఖి చూసినప్పుడు ఇజ్రాయెల్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇరాన్. మనం చూసినట్టయితే కనుక ఇరాన్ నుంచి మనము బరాక్ మిసైల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇరాన్ వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చాలా పాపులర్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పెగాసిస్ సాఫ్ట్వేర్ లాంటిది కూడా మనం అప్పట్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం అన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. సో వీటన్నిటిని పరిశీలించినట్టయితే కనుక ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఏవైతే కనుక మిసైల్స్ కానీ, దాంతో పాటు ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ, ఇవి ఇరాన్తో కంపారిజన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది,
ఇరాన్ విషయంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ని మిసైల్స్ ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. ఓకే, అంటే ఇరాన్ ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ ని అటాక్ చేయాలంటే కనుక ఇరాన్ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ వచ్చింది. మీరు ఇప్పుడు ఈ మ్యాప్ లో చూసినట్టుగా చూస్తే కనుక రిజర్వ్ సిబ్బంది అయినా సరే ఇజ్రాయెల్ దగ్గర ఎక్కువ ఉన్నారు. ట్యాంక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవి ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన యూజ్ చేసేటటువంటి, ఎందుకంటే ట్యాంక్ డైరెక్ట్ గా తీసుకెళ్తే కనుక ఇజ్రాయెల్ పైన దాడి చేసేవి కాదు కదా. ట్యాంక్స్ ఎప్పుడు మనకి పిక్చర్ లోకి వస్తాయి అంటే రెండు దేశాలు పక్క పక్కన ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బౌండరీ నుంచి పాకిస్తాన్ పైన దాడి చేయడం, పాకిస్తాన్ నుంచి ఇండియా పైన దాడి చేయడం. అదే యుద్ధ విమానాలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గానే ఉన్నాయి. హెలికాప్టర్ చూసుకున్నా కూడా ఈ యొక్క ఇరాన్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అగైన్ అడ్వాన్స్ హెలికాప్టర్స్ విషయంలో మళ్ళీ ఇజ్రాయలే ముందు ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇరాన్ కి నేవీ అండి, అసలు ఇరాన్ కి ఎయిర్ ఫోర్స్ అనేది లేనే లేదు, చాలా తక్కువ, వెరీ మినిమల్. అందుకోసమే యుఎస్ ఎక్కువగా ఇరాన్ వాళ్ళకి నేవీని అటాక్ చేసింది. అండ్ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇరాన్ వాళ్ళ యొక్క షిప్ దేనా అని చెప్పేసి మన వైజాగ్ IRIS దేనా అని చెప్పేసి మన మిలాన్ ఎక్సర్సైజ్ లో పాల్గొని వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు రిటర్న్ లో శ్రీలంక దగ్గర దాన్ని వాళ్ళు కూల్చివేయడం జరిగింది. ఎందుకు నేవీని కూల్చివేశారంటే ప్రధానంగా వాళ్ళ యొక్క స్ట్రెంత్ నేవీలో ఉంది కాబట్టి. ఎందుకంటే ఇరాన్ పక్కనే మనకు పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఆ పర్షియన్ గల్ఫ్ లో వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవడానికి, స్టేట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి దగ్గర వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవడానికి వాళ్ళ నేవీ స్ట్రాంగ్ ఉంది. నేవీని ఇప్పుడు అమెరికా వాళ్ళు సక్సెస్ఫుల్ గా అటాక్ చేశామని చెప్తున్నారు. సో ఇప్పుడు శ్రీలంకకు 40 నాటికల మైళ్ళ దూరంలో దాని మీద అటాక్ జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి జరిగింది, ఎట్లా సాధ్యమైనది, అంటే సబ్మరైన్ ఎక్కడి నుంచి రావచ్చు? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవడానికి, అంటే పసిఫిక్ ఓషన్ లో కానీ లేకపోతే ఇండియన్ ఓషన్ లో కానీ తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవడానికి రెగ్యులర్ గా వాళ్ళు సబ్మరైన్స్ ని వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఈ సబ్మరైన్స్ అంటే ఏంటంటే మనకి సముద్రం లోపల ఉంటాయి. ఈ సబ్మరైన్స్ అక్రాస్ ద గ్లోబల్ లెవెల్ అట్లాంటిక్ ఓషన్ లో ఉన్నాయి, పసిఫిక్ ఓషన్ లో, ఇండియన్ ఓషన్ లో అమెరికా వాళ్ళ యొక్క సబ్మరైన్స్ అనేవి వాళ్ళు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీస్ కూడా ఉన్నాయి కదా ఇండియన్ ఓషన్ లో. ఇండియా ఉంది, అఫ్ కోర్స్ ఇండియాకి విషయం నేరుగా తెలుసో తెలియరాదని ఇప్పటి వరకు అయితే మనం అఫీషియల్ గా మాకు ఈ సంబంధం లేదు, మేము ఏ విధంగా సహకరించలేదు అంటున్నారు. బట్ ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, అండ్ సింగపూర్ లాంటి కంట్రీస్ ఉన్నాయి. సో కాబట్టి సబ్మరైన్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం నార్మల్ గా మిసైల్ క్షిపణి అంటాం. మిసైల్ అంటే ఏంటంటే ఎయిర్ లో లాంచ్ చేస్తాను క్షిపణి అంటాం. అదే మిసైల్స్ ని మనం వాటర్ లో లాంచ్ చేస్తాను టార్పిడో అంటాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సబ్మరైన్ అంటే సముద్రం లోపల నుంచి ఆ టార్పిడోని రిలీజ్ చేశారు. ఈ టార్పిడో ఏం చేసిందంటే ఈ ఇరాన్ షిప్ ని ఏం చేసిందంటే బ్రేక్ చేసింది. ఆ టార్పిడో ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక షిప్ ఇలా ఉంటే ఆ షిప్ కింద ఒక లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. షిప్ కింద లో ప్రెషర్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఈ యాక్సిల్ ఏదైతే ఉంటుందో షిప్ యొక్క యాక్సిల్, మన కారుకున్న యాక్సిల్ ఉన్నట్టు షిప్ యొక్క యాక్సిల్ బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయినప్పుడు ఏమైతే షిప్ సింక్ అయిపోతుంది కదా, ఆ విధంగా షిప్ ని సక్సెస్ఫుల్ గా సింక్ చేయగలిగింది అమెరికా వాళ్ళ యొక్క సబ్మరైన్. సార్ ఇప్పుడు మన దీనివల్ల అయితే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉందని చెప్తా ఉంటారు. సో ఐరన్ డోమ్ అత్యంత శక్తివంతమైనది ప్రపంచంలోనే ఇజ్రాయెల్ దగ్గరనే ఉంది. ఇజ్రాయెల్ మీద పడే ఏ మిసైల్ అయినా కావచ్చు, బాలిస్టిక్ క్షిపణులు ఏవో వచ్చినా కానీ వీటిని అడ్డుకుంటుందని చెప్తా ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు మనం చూస్తే ఇరాన్ వేసిన బాలిస్టిక్ మిసైల్స్లో ఇజ్రాయెల్లో కూడా నష్టం జరిగింది, చాలా జనాలు చనిపోయారు, ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటిది, ఇక్కడ ఐరన్ డోమ్ ఎందుకు పనిచేయలేదు? యాక్చువల్ సింపుల్ సార్, ఐరన్ డోమ్ అంటే ఏంటంటే మనకు ఒక గొడుగు లాంటిది అనమాట. మన దగ్గర గొడుగున్నంత మాత్రాన మన పైన వర్షం పడకుండా ఉంటది, కానీ చుట్టుపక్కల అయితే వర్షం పడుతుంది కదా. సో అలానే ఇక్కడ కూడా ఐరన్ డోమ్ అనేది ఏంటంటే ఒక నిర్ణీత ప్రాంతానికి ఉండేటటువంటి ప్రొటెక్షన్. మరి ఐరన్ డోమ్ ప్రొటెక్షన్ లేనటువంటి ప్రాంతంలో ఏం చేస్తాం మనం, అక్కడ ఆటోమేటిక్ గా మిసైల్ అటాక్ అనేది జరుగుద్ది. అంటే ఆ రీజియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ రూమ్ లో ఐరన్ డోమ్ ప్రొటెక్షన్ ఉంది అనుకోండి, రూమ్ బయట అటాక్ జరిగే అవకాశం ఉంది కదా. సో దేశం మొత్తానికి ప్రొటెక్షన్ ఉండదు. ఇది దేశంలో ఏ కీలకమైనటువంటి స్థావరాల దగ్గర ఈ ఐరన్ డోమ్ అనేటువంటి స్ట్రక్చర్ ని యాక్టివేట్ చేస్తారు. ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే ఎక్కడనైతే దీన్ని లొకేట్ చేస్తామో ఆ కంట్రీకి ఏదైనా మిసైల్ క్షిపణి వస్తుంటే దాన్ని ముందుగానే సెన్స్ చేసి వీళ్ళు ఇంకో మిసైల్ ని రిలీజ్ చేస్తారు అనమాట. ఈ మిసైల్ ఆ మిసైల్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. పాతకాలంలో మనకు రామాయణం, మహాభారతం సినిమాలలో వాళ్ళ నుంచి ఒక వెపన్ రావడం, వీళ్ళ నుంచి ఒక వెపన్ రావడం, న్యూట్రలైజ్ అవుతుంది, ఇంటర్సెప్ట్ చేసేసి న్యూట్రలైజ్ చేస్తుంది. దీంతో ఇంకొక విషయం ఏంటంటే మిసైల్ నుంచి అటాక్ మనం అవాయిడ్ చేయొచ్చు, బట్ న్యూట్రలైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిమైన్స్ ఉంటాయి కదా, మిసైల్ సంబంధించిన శకలాలు అంటాం కదా, అవి కింద పడతాయి కదా. అట్లా కూడా కొద్దిసార్లు ఆ దాడిలో కూడా కొంతమంది గాయపడే అవకాశం ఉంటుంది. ఐరన్ డోమ్ లాంటిదే మనం రష్యా వాళ్ళ దగ్గర నుంచి S-400 అని కూడా కొన్నాం మనం. ఓకే, తాజాగా చూస్తే అమెరికా కూడా డూమ్స్ డే అనే న్యూక్లియర్ సంబంధించి టెస్టులు చేసిందని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి డూమ్స్ డే వల్ల ఇప్పుడు మనకి ఇరాన్కి ఏమైనా ప్రమాదం ఉందా? అంటే డూమ్స్ డే అంటే సింపుల్ కర్ణాకర్ ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేసిన దాన్ని డూమ్స్ డే అని ఎందుకు అంటుంటామంటే, ఒకవేళ ఆ న్యూక్లియర్ వెపన్స్ అంటే వాటి యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే దాన్ని ప్రయోగించాల్సిన రోజు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సే మనకి హిరోషిమా నాగసాకి వల్ల జపాన్ కోలుకోలేని ఏ విధంగానైతే స్థితిలోకి వెళ్ళిపోయిందో, అలానే అట్లాంటి అంతకన్నా పవర్ఫుల్ టైమ్స్, అంతకన్నా 20 times 30 times ఉన్నటువంటి వెపన్స్ ని అమెరికా టెస్ట్ చేసినటువంటి వార్తలు వచ్చినాయి.
ఒకవేళ అవి యూజ్ చేయకూడదు అనుకుందాం, యూజ్ చేసిన రోజు ఇరాన్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇరాన్ పక్కన ఉన్న వేరే దేశాలు డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ వార్ వల్ల చూసారా మన హిందూ మహాసముద్రం వరకు కూడా ఈ వార్ వచ్చింది. సరే ఫ్యూచర్ లో కూడా ఇండియా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డ్రాగ్ అవ్వచ్చు. సో కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి విధ్వంసకపరమైనటువంటి ఏవైతే ఆయుధాలు ఉంటాయో అవి ఉపయోగంలోకి రావద్దు అని మనం అనుకోవాలి. అంటే హోమ్స్ డే అంటే వాళ్ళు సేఫ్ గా ఉండడం కోసం అంతే అండి. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైతే ప్రయోగిస్తారో ప్రయోగించినప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉండడం కోసం డూమ్స్ డే అంతేనా? అంతే అండి. సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆయిల్ సంక్షోభం మీద చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మన భారతదేశం కూడా. నిన్న ఇది ఏదైతే మనకు హార్మోజ్ జలసంధి ఉందో, హార్మోజ్ జలసంధి దగ్గర వీళ్ళు ఒక్క షిప్ కూడా ఇక్కడ రానియం, మొత్తం కాల్చి పడేస్తాం, తగలబడేస్తాం అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ షిప్లన్నీ ఇక్కడ ఆగిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత, ఆయిల్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయిన వస్తువుల కొరత కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. నిజమేనా? అవునండి. యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇరాన్ చూసినట్టయితే కనుక ఇరాన్ పక్కన ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంది. పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ రెండు ఉన్నాయి. ఈ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఇవి రెండు కూడా ఇక్కడ ఒక చిన్న వాటర్ బాడీ అనమాట, చాలా చాలా వెడల్పు తక్కువ ఉన్నటువంటి నేరో వాటర్ బాడీ. దీని పేరు స్టేట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి అంటాం. ఇప్పుడు ఇరాన్ లో ఈ పరిస్థితులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఏ షిప్ కైనా దానికి సరైనటువంటి రక్షణ ఉండదు. ఎప్పుడైతే రక్షణ ఉండదో మరి అట్లాంటి రక్షణ ఉండనప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరికైతే కనుక ఒక తీవ్రత ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ షిప్స్ కి రక్షణ కల్పించాలంటే కొన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ రక్షణగా పెట్రోలింగ్ షిప్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే ఆ షిప్స్ ఎక్కువగా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్రీమియం పే చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రీమియం అనేది ఆ షిప్ ద్వారా వస్తున్నటువంటి ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. ఎందుకంటే షిప్ ద్వారా మనం ఏదైతే ఆయిల్ తీసుకొచ్చుకుంటామో పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ అనేది, ముడి చమురు అనేది ఒక బ్యారెల్ కు $80, $90 ఉన్నది కాస్త అది కాస్త $120, $130, $140 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ముడి చమురు పెరిగిందంటే ముడి చమురు నుంచి మనం శుద్ధీకరిస్తేనే అంటే రిఫైన్ చేస్తేనే మనకి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కిరోసిన్ వస్తాయి. అంటే ఆటోమేటికల్ గా ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ పెరిగిందో అప్పుడు మార్కెట్ నుంచి మనకు వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా ట్రాన్స్పోర్టేషనే కదా. మనం ఈరోజు టమాటాలు కొన్నా, ఆనియన్ కొన్నా, ఏదైనా సరే ఇప్పుడు మనకి సో తెలంగాణలో డిఫరెంట్ ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి మనకు వస్తుంటాయి అవి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. అంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలానే ఎప్పుడైతే ఇలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఎప్పుడైతే ఇలా ముడి చమురు ధరలు పెరుగుతాయో దీనివల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో ఒక రకమైనటువంటి అనిశ్చితి కూడా వస్తుంది. అప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ డబ్బులు విత్డ్రా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సేఫర్ ఆప్షన్ అయినటువంటి గోల్డ్, సిల్వర్ వీటిపైన ఇన్వెస్ట్ చేస్తారు. అందుకోసం మీరు చూడండి ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు తాజాగా ఇచ్చినటువంటి ఇరాన్ అయితే రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే ఓన్లీ యూరోపియన్ కంట్రీస్, అట్లాగే ఇజ్రాయెల్, అట్లాగే అమెరికాకు సంబంధించిన షిప్పులు మాత్రమే ఆపుతాం, మిగిలిన వాటిని మేము ఆపమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందులో భారత్ కూడా కొంత రిలీఫ్ దక్కినట్టేనా భారత్కి వచ్చే షిప్లను కూడా? ఎస్, అంటే రిలీఫ్ దక్కినట్టేనా అంటే మనకి పేపర్ పైన చూస్తే రిలీఫ్ దక్కినట్టే. కాకపోతే ఏంటంటే ఇంత అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో మన హిందూ మహాసముద్రంలో మన ఇండియాకు వచ్చి వెళ్తున్నటువంటి షిప్ పైనే ఇరాన్ షిప్ పైన అటాక్ జరిగినప్పుడు రేపు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఇండియా షిప్స్ ఎఫెక్ట్ అవ్వన్న గ్యారంటీ లేదు కదా. అంటే జరిగినా జరగకపోయిన ఒక స్పెక్యులేషన్, ఊహాగానాలు ఎలా ఉంటాయంటే ఏమన్నా మళ్ళీ ఆయిల్ ఎఫెక్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఏం చేస్తారు, ముందుగానే ఇక్కడ కొనడం స్టార్ట్ అవుతుంది. ముందుగానే సేఫ్ సైడ్ కొందాం అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు నిత్యావసర వస్తువులు అన్ని ఉండేటట్టు చేస్తామన్నారు. కాకపోతే ప్రజలు ఏం చేస్తారు, ప్రభుత్వాలు అట్లనే ఉంటాయి, మరి దొరుకుతుందో అని చెప్పేసి ముందుగానే స్టాక్ కొనుక్కున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో. అంటే ఇప్పుడు మనకు రష్యా ఉంది కదా సార్, మన మేజర్ పార్ట్ మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి చమురులో రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఏదైతే గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు తక్కువ ఉందో, అంటే ఇక్కడి నుంచి రావాల్సింది రావట్లేదు కదా, ఈ మొత్తం అక్కడి నుంచి కొనుక్కుంటానంటే రష్యా కూడా సిద్ధంగా ఉంది, అక్కడి నుంచి చేసుకోవచ్చుగా. అంటే ఇక్కడ కరుణాకర్ గారు ఏంటంటే రష్యా నుండి మనం డిసెంబర్ నుంచే మన కొనుగోలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే మొన్న ఈ మధ్యలో ఒక 1 month బ్యాక్ మనం అమెరికాతోని ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, అంటే మధ్యంతర వాణిజ్య ఒప్పందం. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనొద్దు అని. అంటే మనల్ని అమెరికా వాళ్ళు అక్కడ లాక్ చేసేసారు, రష్యా నుంచి ఆయిల్ కొనము, ఇక్కడ నుంచి ఆయిల్ రాదు. నెక్స్ట్ ఎక్కడి నుంచి కొనాలి, మరి అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి వెనిజులా నుంచి ఆయిల్ కొనాలని వాళ్ళ యొక్క మెయిన్ ప్రపోజల్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం అమెరికా వాళ్ళని కన్విన్స్ చేసుకొని మాకు ఆ వెనిజులా ఆయిల్ కావాలని చెప్పేసి అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం మనం ముందున్న ఆప్షన్. ఢిల్లీలో కూడా మనకు రష్యన్ సంబంధించినటువంటి అంబాసిడర్ కూడా ప్రకటించారు, భారత్ ఎంత అడిగితే మేము అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. అసలు వచ్చే అవకాశం లేదంటారు? ఇప్పుడు లేదండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు
అమెరికా అడ్వాంటేజ్ పొందాలనుకుంటుంది. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటే అమెరికాకు వచ్చే అడ్వాంటేజ్ లేదు కదా. ఇంకా రష్యా ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది కదా. దానివల్ల ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ ఉండే అవకాశం ఉంది కదా. అదే అమెరికా ఎలా టాలరేట్ చేయదు కదా. అందుకోసం ఏమన్నా ఇంటరిమ్ ట్రేడ్ డీల్లో మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏం ప్రకటించింది, ఇండియా మాకు ప్రామిస్ చేసింది రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఏమాత్రం కొద్దిగా ఆయిల్ కూడా మేము కొనుగోలు చేయమని ప్రామిస్ చేసింది అని అన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకొచ్చుకుంటాం అనేది వాళ్ళు అంటే రష్యా వాళ్ళు మేము విల్లింగ్ ఉన్నామని అన్నారు, కానీ ఇది పెద్ద ప్రాక్టికల్గా ఉండేటువంటి ఆప్షన్ కాకపోవచ్చు. అంటే ధరలు పెరిగితే మన దగ్గర ఆయిల్ ధరలు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అంటే ఒక విషయం అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ 1 వీక్ 10 days సరిపడా మనకు ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ మనం స్టోర్ చేసుకున్నాం. దీన్ని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో బోర్ పనిచేయనప్పుడు కానీ లేకపోతే ట్యాప్ కనెక్షన్ పనిచేయనప్పుడు కానీ మనం స్టోర్ చేసుకున్న వాటర్ అయితే ఉంటాయి కదా, ట్యాంక్ లో కానీ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో స్టోర్ చేసుకుంటాం కదా. అట్లనే మన దేశానికి సరిపడా ఆయిల్ మొత్తాన్ని క్రూడ్ ఆయిల్ ని మనం అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేసుకున్నాం. అంటే ఒక 15-20 days కి సరిపడా. అది జనరల్ గా మనం ఫ్యూచర్లో ఏం చేస్తున్నాం అంటే 90 days కి సరిపడా స్టోరేజ్ ఫెసిలిటీని మనం పెంచుకుంటున్నాం. బట్ ఎట్ ద మూమెంట్ మనకు ఆ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇమ్మీడియట్ వచ్చే షాక్స్ని మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని మనం ఆ ప్రైసెస్ని స్టేబిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు తాజాగా చూస్తే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ కాకుండా కొన్ని క్లస్టర్ బాంబ్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు నిన్న ఇజ్రాయెల్ మీద వేసింది అనేది మనం చూస్తూ ఉన్నాం. అసలు క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటిది? బాలిస్టిక్ మిసైల్స్ తో కాకుండా క్లస్టర్ బాంబ్స్ ఎందుకు ఇస్తూ ఉంది? సింపుల్ అండి. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మనం ఒక టార్గెట్ తీసుకుని ఆ టార్గెట్ ని హిట్ చేస్తాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇది ఒక టార్గెట్ అనుకోండి, ఈ టార్గెట్ ని మనం హిట్ చేస్తాం ఏది మిసైల్ ద్వారా. క్లస్టర్ బాంబ్ ఏంటంటే ఇక్కడ ఒక 20-30 మనకి బాంబ్స్ అనేవి వాళ్ళు స్ప్రెడ్ అంటే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా అటాక్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ తీసుకుందాం, ఈ ప్లేస్ ని డైరెక్ట్ గా మనం అటాక్ చేస్తుందని మనం బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. ఇది ఒక ప్లేస్ ఎక్స్ అనుకోండి. అదే ప్లేస్ ఎక్స్ ప్రాంతంలో మనం ఒక 50-60 బాంబులు వేసినాం అనుకోండి, దీన్ని క్లస్టర్ బాంబింగ్ అంటారు. అంటే ఏదో ఒకటి హిట్ అవుతుంది. దీనివల్ల అటాక్ చేసే వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బాంబులు యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో విధంగా హిట్ చేస్తారు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమెరికా స్థావరం అనుకోండి, బ్యాలిస్టిక్ మిసైల్ ద్వారా మనకి డైరెక్ట్ దీన్ని మనం అటాక్ చేస్తాం. అదే క్లస్టర్ బాంబులు వచ్చినప్పుడు ఇక్కడ అమెరికా స్థావరం పక్కన ఏదైనా స్కూల్ ఉండొచ్చు, ఏదైనా కాలేజ్ ఉండొచ్చు, ఏదైనా హాస్పిటల్ ఉండొచ్చు. సివిలియన్స్ ఎక్కువ దెబ్బతినే సో ఆబ్వియస్లీ సివిలియన్ అటాక్స్ క్యాజువాలిటీస్ ఉంటాయి కదా. మన ఇప్పుడు ఇరాన్ లో ఒక స్కూల్ పైన ఇలాంటి బాంబ్ అటాక్ జరిగింది కదండి. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 చిల్డ్రన్ ఓకే వాళ్ళ లైఫ్ లాస్ అయిపోయింది కదా. సో ఇట్లాంటి క్లస్టర్ బాంబ్ వల్ల ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్ తోని పోలిస్తే క్లస్టర్ బాంబు వాళ్ళకు ఆర్థికంగా ఇప్పుడు ఇరాన్ కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్, తక్కువ ఖర్చులో అయిపోతుంది. కాకపోతే వాళ్ళు టార్గెట్ చేద్దాం అనుకున్నది టార్గెట్ హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. అంటే దీనివల్ల సివిలియన్ అంటే నష్టం ఆ దేశానికి అవతల దేశానికి అయితే నష్టం జరుగుతుంది, నష్టం కానీ ఆస్తి నష్టం కానీ. అవును. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు మొన్న రీసెంట్గా స్కూల్ మీద దాడి జరిగిందన్నారు కదా. ఎస్. సో దీనికి సంబంధించి అమెరికా బాగా ఏఐ వాడుతూ ఉంది, ఏఐతో టార్గెట్లు ఫిక్స్ చేస్తూ ఉంది. అందులో మిస్ అయిన టార్గెటే ఇదై ఉంటుంది అనేది కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో నిజంగా ఏఐ ఈ యుద్ధంలో ఏఐ వాడుతున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ఈ అమెరికన్ గవర్నమెంట్ కి ఇచ్చినట్టుగా ఈ మధ్యలో చాట్ జీపీటీ మీద వచ్చినటువంటి క్రిటిసిజం కూడా దీన్ని వీళ్ళు ఆంథ్రోపిక్ అని చెప్పేసి చాట్ జీపీటీకి కంప్యూటర్ అయినటువంటి ఇంకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ వాళ్ళు అక్యూజిషన్ చేశారనమాట. అమెరికా ఈ యొక్క చాట్ జీపీటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ సర్వేలియన్స్ కోసం కూడా వాడుతున్నారు. కాబట్టి ఎవరైతే చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ వీళ్ళు డ్రోన్స్ అటాక్ లో బాగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తున్నారు. యుద్ధం ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అంటే ఒక 6 నెలల వరకు ఏర్పాటు చేస్తామని ట్రంప్ చెప్తా ఉన్నారు, కొన్ని వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు సాగే అవకాశం ఉంది? అంటే యుద్ధము ఈ ఇంటెన్సిటీ కొన్ని వారాలకు మించి ఉండకపోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇంటెన్సిటీ తగ్గుద్దో ఇప్పుడు అమెరికా ప్రాక్సీ గవర్నమెంట్ అంటే అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటటువంటి గవర్నమెంట్ ఇరాన్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అంటే 1979 కన్నా ముందు ఇరాన్ లో ఎలా అయితే ఉందో అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత యుద్ధం కానీ ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ ఏమి ఉండకపోవచ్చు అండ్ పరిస్థితులు నార్మలైజ్ అయిపోతాయి. అలా కాకుండా ఇంకా ఇరానియన్ ఆర్మీ స్ట్రాంగ్ అయిపోయి అది ప్రభుత్వం మొత్తం ఇరాన్ ఆర్మీలో కంట్రోల్ అయిపోతే అప్పుడప్పుడు అరపదరప ఇలాంటి అటాక్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ స్కేల్లో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ఇంటెన్సిటీతో మాత్రం కొన్ని వారాల కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకో చివరి ప్రశ్న మనకు ఒకటి మాట్లాడుకుంటే, ఇరాన్ ఒక గల్ఫ్ కంట్రీ. ఇరాన్ ఇప్పుడు అమెరికాతో ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూ ఉంటే దీనికి అండగా నిలబడాల్సినటువంటి మిగతా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే యుఏఈ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఒమన్ కావచ్చు,
మిగతా దేశాలు ఎందుకు అసలు మిగతా దేశాలు కూడా అమెరికాను ఇజ్రాయెల్ను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అట్లా? అంటే 2-3 రీజన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ సమాజంలో మొత్తం కూడా అందరూ ఒకే సెక్షన్కి చెందిన వాళ్ళు కాదు. ఇందులో ఇస్లామిక్ సమాజంలో ప్రధానంగా మనకి 2 వర్గాలు ఉంటాయి, సున్నీ అని కానీ షియా అని కానీ. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఈ సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, బహ్రైన్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కువగా సున్నీ డామినేటెడ్ కంట్రీస్ అనమాట. ఓకే. ఇరాన్ వచ్చేసి మనకి షియా డామినేటెడ్ కంట్రీస్. అంటే ఇరాన్ మతంలో ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ఆ భేదం ఏదైతే ఉందో, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, అది ఆల్రెడీ 2 దేశాల మధ్యలో ఉంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే హిస్టారికల్గా చూసినట్టయితే కనుక ఈ సున్నీ డామినేటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాతోనే బెటర్ రిలేషన్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, టెక్నాలజికల్ కోఆపరేషన్ కానీ, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ ఇవ్వడం కానీ, ప్లస్ ఈ సౌదీ అండ్ ఈ యుఏఈ ఈ కంట్రీలో ఎట్లా అంటే ఇవి డెమోక్రటిక్ కంట్రీస్ కాదు. ఇక్కడ రాజవంశము, రాజులు పరిపాలిస్తున్నటువంటిది, ప్లస్ రాయల్ ఫ్యామిలీ. ఆ రాయల్ ఫ్యామిలీకి అమెరికా గవర్నమెంట్ అన్ని విధాలుగా సపోర్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అవి ఇదంతా సపోర్ట్ వద్దనుకొని చెప్పేసి ఇరాన్ సపోర్ట్ ఇవ్వడానికి అటు ఐడియాలజికల్ గా సిమిలర్ గ్రౌండ్ లేదు, ఇటు స్ట్రాటజికల్ గా రీజన్స్ లేవు, ఎకనామికల్ గా రీజన్స్ లేదు. కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు సపోర్ట్ ఇరాన్. సో అందువల్ల ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి ఉన్న ఇరాన్కి మధ్యలో ఈ యొక్క తీవ్రమైనటువంటి డిఫరెన్స్, అంటే ఆ గ్యాప్ ఉందని మనం చెప్పొచ్చు. సో ఈ మొత్తం యుద్ధంలో, మొత్తం ఎపిసోడ్లో ఇండియా ఏ స్ట్రాటజీ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటి వరకు తీసుకున్న స్ట్రాటజీ కరెక్టేనా మీ దృష్టిలో? నెక్స్ట్ ఏ స్ట్రాటజీ కొనసాగిస్తే అది మన దేశానికి మేలు జరుగుతుంది, అంతర్జాతీయంగా ఇండియా గౌరవం కూడా పెరిగేలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, మనం ఇండియా ఫండమెంటల్ ఎప్పుడైనా ఫాలో అయ్యేది 2 దేశాల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చర్చల ద్వారానే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది మన ఫండమెంటల్ గా తీసుకున్న స్టాండ్. అంటే ఇప్పుడు ఈ డిస్ప్యూట్ కూడా డిప్లొమాటిక్ గా సాల్వ్ చేసుకోవాలని ఇండియా చెప్తుంది, ఇండియా చెప్పింది కూడా ఆల్రెడీ. సెకండ్, ఇప్పుడు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇప్పుడు అమెరికా ఇలాంటి అటాక్ చేయడాన్ని కూడా ఇండియా బ్యాక్ ఛానల్, అంటే ఇండైరెక్ట్ గానే అనేది కండెమ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియా ఒక స్ట్రాంగ్ కంట్రీగా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇండియాకి తెలియకుండా డైరెక్ట్ వచ్చి అమెరికా వేరే ఏ కంట్రీ షిప్ పైన అటాక్ చేయడం అనేది ఇండియన్ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా చేస్తే అది ఇండియా కాన్ఫిడెన్స్ దెబ్బతీసినట్టే కదా. సో కాబట్టి ఇండియా ఇట్లాంటి అటాక్ ని కండెమ్ చేస్తుంది అనుకుందాం మనం. అండ్ థర్డ్ ఏంటంటే మనకి ఇరాన్తో మనకి ఎప్పుడో సింధు నాగరికత దగ్గర నుంచి, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మనకి ఇరాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంతేందుకు మన హైదరాబాద్ పరిపాలించిన కుతుబ్ షాహీ వంశం కూడా వాళ్ళు పర్షియా నుంచి వచ్చిన వాళ్ళే. పర్షియా ఒకప్పుడు ఇరాన్ అంటాం మనం. సో కాబట్టి హిస్టారికల్ గా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఇరాన్ లో మనకి చబహార్ పోర్ట్ అని, అలానే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనం ఇరాన్ కి సంబంధించి లింక్ అయినటువంటి ప్రాజెక్ట్స్. సో కాబట్టి ఇటు ఇరాన్ అండ్ అమెరికా 2 దేశాల మధ్యలో 2 దేశాల యొక్క మంచిని కాంక్షిస్తూ 2 దేశాల మధ్య రిలేషన్స్ బ్యాలెన్స్ చేస్తూ మనం ఒక స్ట్రాటజిక్ స్టాండ్ తీసుకుంటే బెటర్. అదే మన ఇండియా తీసుకోబోతుంది. ఓకే, ఇది యుద్ధానికి సంబంధించినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్, లేటెస్ట్ సందేహాలకు సంబంధించినటువంటి అనేక సమాధానాలు. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.